మహాలక్ష్మిని. రవ్వ లడ్లు నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను అని అన్నాను కదండీ! మరి లేట్ చేయకుండా నేను ఎలా చేశానో ఒక్కసారి రవ్వ లడ్డులని చూపిస్తున్నాను. చూడండి, తయారు చేసే పద్ధతిని చూపిస్తున్నానండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. దీంట్లో నేను ఎండు కొబ్బరి ముక్కల్ని కట్ చేసి వేస్తున్నాను. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలే వేస్తానండి. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఎలాంటివి వేయను. ఓన్లీ ఎండు కొబ్బరే ద్వారగా వేపుకొని ఉంచుకుంటాను. చూడండి, అదే గిన్నెలో అంటే సరిపడా 1 కేజీ రవ్వని అయితే తీసుకున్నానండి. దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మంట మిడిల్లో పెట్టుకొని చక్కగా రవ్వని వేపుకోవాలండి. రవ్వ లడ్డు మనకి కరెక్ట్గా రావాలి అని అంటే అది రవ్వ వేపే విధానంలోనే ఉంటుంది. దీంట్లో కొన్ని యాలకులు తీసుకొని మెత్తగా దంచుకొని రవ్వ వేగుతున్న దాంట్లోనే వేసుకోవాలి. వేడి మీదే వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. యాలకుల ఫ్లేవర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. తర్వాత నెయ్యిలో వేపిన ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇందులోనే వేసేసుకొని ఒకసారి తిప్పుకుంటూ రవ్వ మాడిపోకూడదండి, చక్కగా వేపుకుంటూ ఉండాలి. రవ్వ వేగితే కనుక మంచి వాసన వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. దీంట్లో టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. రవ్వని దించేసుకొని రవ్వ వేడి మీద ఉన్నప్పుడే కప్పు పంచదార అయితే వేసుకుంటున్నానండి. కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది, స్వీట్కి బాగుంటుంది. మీరు కనుక కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో చిక్కటి పాలు, కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ గంటితో తిప్పుకుంటూ ముండలు చుట్టుకోవాలి. మరి రవ్వ వేడి తగ్గకూడదండి, పంచదార చక్కగా కరిగిపోతుంది. మీరేం మిక్సీ పెట్టి రవ్వలో పోయిన అవసరం లేదు, పంచదార డైరెక్ట్గా పోసేసుకున్నా చక్కగా కరుగుతుందండి. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చూసారా ఉండ ఎలా చక్కగా వచ్చిందో? నేను చూపించిన కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చుట్టేసుకోండి. చక్కగా నోరూరే రవ్వ లడ్డు రెడీ అవుతుంది. యాలకులు, ఎండు కొబ్బరితో, పాలతో చక్కగా చేసుకోవచ్చండి. అంత కష్టమేమి కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.